బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షురూ అయింది. 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులతో పాటు బరిలో దిగిన మరో 58 మంది భవితవ్యం తేలనుంది. గతంతో పోల్చితే ఈసారి గంట సమయం అదనంగా కేటాయించారు ఎన్నికల అధికారులు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో 4,01,365 మంది ఓటర్లు అర్హులుగా ఉన్నారు. వారిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారు. రెడ్డికాటు జూబ్లీ హిల్స్ వ్యాప్తంగా కూడా మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వెంగళరావు నగర్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో ఓటర్లు ఏ సమయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? సో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారు అక్కడ? తెలుగు రెండు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ప్రారంభమైంది. చూస్తూ ఉన్నాం వెంగళరావు నగర్ డివిజన్లో మనం ఉన్నాం. వెంగళరావు నగర్ మధురానికి సంబంధించిన ఇండోర్ స్టేడియంలో మొత్తం ఇక్కడ 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మొత్తం ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వెంగళరావు నగర్లో కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభం కాబోతుంది. కొన్ని సెకండ్లో మొదటి ఓటుకు సంబంధించి మొదటిసారి ఓటు హక్కు వచ్చినటువంటి వ్యక్తి లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అంటే కళాశాల సమయం అవుతుందని చెప్పి కూడా మొదటిసారి ఓటు వచ్చిన నేపథ్యంలో మొదటి ఓటు వేసేందుకు కూడా ఒక యువతి లోపలికి వెళుతున్న పరిస్థితి చూస్తాం. ఇప్పటికే 7 గంటల ప్రారంభం, అంటే ఏదైతే పోలింగ్ ప్రారంభం అయిన కొద్ది సెకండ్లకే ఇక్కడ బారులు తీరినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ పోలింగ్ ఇక్కడ పోలీస్ సిబ్బంది మాత్రం ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ను అనుమతించడం లేదు. ఆధార్ కార్డుతో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటర్ ఆ స్లిప్ కూడా చూస్తున్నాం. ఎవరైతే నిబంధనలను ఉల్లంఘిస్తే వెనక్కి పంపుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఎవరి దగ్గర అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళికి ఏ ఒక్కరు వ్యతిరేకంగా ఉన్నా ఎలాంటి మొబైల్ లోపలికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు వెనక్కి పంపుతున్నారు. ఇక్కడ మొబైల్ డిపాజిట్ చేయాలని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి పోలీస్ సిబ్బందిలోనికి పంపుతున్నారు. ఇక అన్ని పార్టీల ఏజెంట్స్ కూడా లోపల ఒకసారి చూపించే ప్రయత్నం మీకు చేస్తాం. లోపల ఎలా ఉంది సిచ్యువేషన్, ఏర్పాట్లకు సంబంధించి చూస్తున్నాం. పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇన్సైడ్ కూడా పోలీస్ సిబ్బంది ఉన్నారు. వచ్చే ప్రతి ఒక్క ఓటర్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక పూర్తిగా కూడా ఎన్నికల బరిలో దాదాపు 58 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉంటే ప్రధాన పార్టీల మధ్యనే ఈ పోటీ నడవబోతోంది. మొత్తం 59, అంటే నోటా ఓటుతో కలిపి దాదాపు 59 పూర్తిగా ఒక భారీ లిస్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసాం ఎవరెవరు బరిలో ఉన్నారు, వాళ్ళ సీరియల్ నెంబర్ ఎంత అన్న అంశానికి సంబంధించి ఒక భారీ పోస్టర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రధానంగా మొదటి వరుస, రెండో వరుస, 3కు సంబంధించి కూడా ప్రధాన పార్టీలు ఏదైతే పోటీలో ఉన్నాయో వాళ్ళ మొదటి వరుసలో ఉన్నాయి. ఆ తర్వాత మిగతా 58 మంది అభ్యర్థులు, లాస్ట్ చివరిలో 59 నోటాకు సంబంధించినటువంటి గుర్తు కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికల బరికి సంబంధించి కూడా మొత్తం 5,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దీంట్లో దాదాపు 2,000 సిబ్బంది ఉంటే 3,000 పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది బరిలో ఉన్నారు. ఒక్కరొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే ఓటు వినియోగించుకొని కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వెంగళరావు డివిజన్ చూసి మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఇదంతా కూడా పీస్ఫుల్ ఏరియా అనే చెప్పాలి. ఇక్కడ ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలు పెద్దగా లేనటువంటి ప్రాంతం. అమీర్పేట ప్రధాన కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, వ్యాపారులు ఉంటారు. ఇది అంటే దాదాపుగా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎక్కువగా కొంత మాస్తో పాటు కొంతమంది రూరల్ ఏరియా బస్సులు ఉన్న నేపథ్యం. కానీ ఇక్కడ వెంగళరావు నగర్ ప్రాంతాన్ని చూసినట్టయితే కొంత విద్యావంతులు ఉన్నటువంటి ప్రాంతంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ సెటిలర్స్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాగా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనం చూసాం దాదాపుగా ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించి కూడా ఎవరు ఎటుపక్క ఓటేయాలి. ఎందుకంటే ఇక్కడ 3 పోలింగ్ కేంద్రాలు కేవలం ఇండోర్ స్టేడియంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూసినటువంటి దండు చిన్న సత్యనారాయణం అనేటువంటి ఒక ఇండోర్ స్టేడియంలో మొత్తం 3 పోలింగ్ స్టేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు వరుసగా కూడా లోనికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు వెంగళరావు నగర్లో కనిపిస్తూ ఉంది. మొత్తానికి ప్రధానంగా ఎన్నికల బరికి సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ లో 2 ప్రధాన పార్టీలకు సంబంధించి కావచ్చు 3 పార్టీలు హోరావరిగా
ప్రచారం సాగించాయి. కానీ ఎవరిని విజయం వరిస్తుందన్న అంశానికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే 4,01,365 మంది ఓటర్లు మరి ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటారు, ఎవరు ఎటువైపు ఓటు వేస్తారంటే అధికార పార్టీ, మరోపక్క ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చూసాం. కీలక నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, హోరాహోరీ ప్రచారం చేశారు. కానీ ఈరోజు తుది సమరం అని చెప్పాలి. ఎవరు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నారు, రెండు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక చాలా కీలకంగా కాబోతా ఉంది. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలను మార్చేటువంటి జూబ్లీ హిల్స్ ఈ బై ఎలక్షన్కి సంబంధించి కూడా ఎవరిని విజయం వరించబోతోంది అనే అంశానికి సంబంధించి కూడా చూడాలి. ఒక పక్కన ఏదైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి మహిళ పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువకుడు పోటీ చేస్తున్నాడు. తొలిసారి ఎన్నికల్లో ఆయన ఏదైతే పోటీ పడుతున్న నేపథ్యానికి సంబంధించి కూడా ఇద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చూడాలి. బీజేపీకి సంబంధించి కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి పోరైతే ప్రధానంగా కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వెంగళరావు నగర్కు సంబంధించినటువంటి ప్రస్తుతం ఈ యొక్క పోలింగ్ బూత్ దగ్గర మాత్రం భారీగా ఏర్పాట్లు, మహిళలు యువతులతో పాటు చాలా మంది ఉదయాన్నే అంటే పోలింగ్ ప్రారంభమైనటువంటి 7 గంటలకే దాదాపు ఇప్పటికి 20 మందికి పైగా ఎంట్రీ అయిన నేపథ్యం. మొబైల్ ఫోన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించని పరిస్థితి. కేవలం ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఇతర దాదాపు ఎన్నికల కమిషన్ సంబంధించి దాదాపు 12 ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావచ్చని కూడా చాలా స్పష్టం చేసిన నేపథ్యంలో అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఐడి కార్డుని తీసుకొని కూడా ఎన్నికల కేంద్రానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు మాత్రం మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఇక్కడ 100 మీటర్ల పరిధిలో కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. గుంపులుగా ఎవరుంటారు వీలేదు. చూడండి, ప్రస్తుతం ఓటు హక్కు మొదటిగా వినియోగించుకున్నట్టు ఏంటండి? ఫస్ట్ ఓటు మీదేనా? నాదే. ఎలా ఉన్నాయండి లోపల ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి, బాగుంటాయి, ఏర్పాట్లన్నీ బాగా చేశారు, ఈజీగా అయిపోతుంది సిస్టమ్ అంతా. అంటే లోపల చెక్ అంటే ఎలాంటి ఐడి కార్డు చూసి ఓటు ఐడి కార్డు మన బూత్ నెంబర్ అన్నీ తీసుకెళ్తే నీట్గా చేస్తున్నారు, సిగ్నేచర్ చేయించుకుంటున్నారు, స్ట్రాంగ్ చేస్తారు, క్లోజ్ అయిపోతుంది. మహిళలకు పురుషులకు సపరేట్ లైన్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు కదా? ఏ ఇబ్బందులు ఏమి లేవు. కరెక్ట్. చూస్తున్నాం పోలీసు ఏర్పాట్లు కూడా బాగున్నాయి. చూస్తున్నాం మహిళలు కూడా చాలా, మహిళలతో పాటు యువతులు సంబంధించినటువంటి వ్యక్తులు వరుసగా లోనికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఓటేశారా? ఓటేసాను. ఓకే, ఏంటండి ఎట్లా ఉన్నాయి లోపల ఏర్పాట్లకు సంబంధించి? బాగున్నాయి అంతా, కానీ స్లిప్ ఇవ్వలేదని కొద్దిగా పెట్టారు. వాళ్ళు సీరియల్ నెంబర్ చూసుకొని అలో చేశారు. స్లిప్ లేదని ఫస్ట్ క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసి నేను అన్నాను 840 ఉందమ్మా సీరియల్ నెంబరు, మీరు ట్రైనింగ్ ఇవ్వరా? ఆమె ఎలా మాట్లాడుతుందంటే, అది లేకుంటే ఎట్లా సార్ ఇన్ని వెతకాలంటే ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళకు. ఎన్నికల కమిషన్ ఆల్రెడీ 12 కార్డులలో ఏ కార్డు సరిపోతుందని చెప్పింది. మీ కాడ ఏ కార్డు ఉంది? మీ దగ్గర ఏం తీసుకెళ్ళారు? ఓటర్ ఐడి ఉంది, జిరాక్స్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆమె సీరియల్ నెంబర్ లేదని వీళ్ళు రాసి ఇచ్చే స్లిప్ కావాలంటుంది. అంతిమంగా ఓటేశారా మీరు? వేసాను సార్. ఓకే, మొత్తానికైతే సమస్య సాల్వ్ అయింది. చూస్తూ ఉన్నాం అంటే చిన్న ప్రారంభం స్టార్టింగ్ కాబట్టి చిన్న పొరపాట్లు కామన్గా ప్రస్తుతం మనం కంప్లైంట్స్ చూస్తూ ఉన్నాం. ఎన్నికల సిబ్బంది కూడా సరైనటువంటి అంటే అవగాహన లేదనే విషయాన్ని వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ వీటిని సరిచేయాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నా కానీ తర్వాత సరిదిద్దుకునే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో కూడా కొంతమంది అవగాహన లేని సిబ్బంది కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమస్య ఉత్పన్నం అవుతుంది. ఎన్నికల కమిషన్ ఎలాంటి ఐడి కార్డులు తీసుకొని రమ్మని చెప్పింది అన్న అంశానికి సంబంధించి వాళ్ళకి క్లారిటీ లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ తుది సమరానికైతే ఒక ప్రారంభమైంది. మరి చూడాలి, సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరైతే ఈ వరుసలో ఉంటారో వాళ్ళందరినీ అలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలో చేయడానికి వీల్లేదు. మరోపక్క సేమ్ టైం పోలీసులు కూడా సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. సిఆర్పిఎఫ్ బలగాలు కూడా చాలా భారీగా మోహరించి ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కానీ 1950కు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొదటిసారి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా డ్రోన్ ఉపయోగిస్తుంది ఎన్నికల కమిషన్. ఎందుకంటే ఎక్కడైనటువంటి ఎలాంటి అల్లరు లేదా గొడవలు లేదా క్యూ లైన్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇంకేదైనా సమస్యలు ఉంటే మాత్రం డ్రోన్ ద్వారా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల సెంటర్కి సంబంధించి కూడా సమాచారం చేరవేస్తారు, అక్కడ పర్యవేక్షిస్తున్నారు. చూస్తున్నాం ప్రారంభంలోనే దాదాపుగా బారులు తీరుతున్న పరిస్థితి వెంగళరావు నగర్లో కనిపిస్తూ ఉంది. సాయంత్రం వరకు కూడా ఇదే సరళి కొనసాగుతుంది. ఎందుకంటే ఈ బై ఎలక్షన్ కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇతర జిల్లాలు, ఇతర దేశాల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగిన నేపథ్యంలో తరలివచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మనం ఉదయం 7 గంటల ప్రారంభంలోనే వెంగళరావు నగర్లో బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికే అక్కడ పోలింగ్ హడావుడి
అయితే స్టార్ట్ అయింది. సో అయితే అటు ఇప్పటికీ 3 ప్రధాన పార్టీలు కూడా హోరాహోరీగా పోటీ మధ్య అయితే ప్రచారాలు కొనసాగించారని చెప్పాలైతే దొంగ ఓట్లు పడే ఛాన్సెస్ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనుకోవచ్చు అటు అధికారులు కానివ్వండి. ఇప్పటికీ మనం చూసాము ఏదైనా ఐడెంటిటీ కార్డులో కనుక తేడా వస్తే ఒక అతను వచ్చారు ఓటింగ్ స్లిప్ లేదంటూ కూడా. సో అలాంటి వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం ఉందనుకోవచ్చు. ఎస్, మనం చూపిస్తాం మీకు ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వృద్ధులు ఉదయం సమయంలో కూడా ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే మార్నింగ్ అయితే లైన్ తక్కువగా ఉంటున్నది కాబట్టి ఇలాంటి వారు అంటే ఇబ్బంది ఉన్నటువంటి హెల్త్ పరంగా కానీ లేదంటే వయసు పరంగా కానీ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగిస్తున్నారు. అయితే మీకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఏర్పాట్లకు సంబంధించి 3 డివిజన్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అటు సైడ్ వెళ్తే బయటకు వచ్చే వాళ్ళు మాత్రం ఇటు సైడ్ నుంచి బయటకు వచ్చేటువంటి అవుట్ గేట్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం పూర్తిగా ఏజెంట్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఓటర్ అసోసియేషన్ బూత్ అని కూడా మనకు కనిపిస్తుంది. ఈ 3 బూత్లకు సంబంధించి అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ 135, 134, 138కు సంబంధించి కూడా వాళ్ళు మొబైల్ డిపాజిట్ ఇక్కడ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే 5 మోడల్ పోలింగ్ స్టేషన్లు కూడా ఈసారి ఈసీ ఏర్పాటు చేసింది. మరోపక్క అక్కడ ఎవరైతే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది కూడా ఉంది. ఇక్కడ మొబైల్లో స్కాన్ చేస్తే వాళ్ళ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత, ఎక్కడ ఉంది, వాళ్ళ సీరియల్ నెంబర్ అంతా కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే డిపాజిట్ ఫోన్ చేసిన తర్వాత కూడా అక్కడ ఆ టోకెన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తమ ఓటు వినియోగించుకొని మళ్ళీ వాళ్ళ మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోవడానికి ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆ పోలింగ్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా వచ్చేటువంటి వ్యక్తిని స్కాన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మొబైల్ ఇక్కడ డిపాజిట్ తీసుకొని మళ్ళీ ఓటు అయిపోయిన తర్వాత కూడా ఆ డిపాజిట్ని వెనక్కి పంపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ 3 పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వెంగళరావు నగర్ ఇండోర్ స్టేడియం బయట మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏ ఒక్క ఓటర్ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు అయితే చాలా పకడ్బందీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం ఉదయాన్నే సొంత వాహనాల్లో కూడా వృద్ధులు ఓటు వేసేందుకు తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళకు చూస్తున్నారు ఎందుకంటే ఉదయం సమయంలో కూడా లైన్ పెద్దగా తక్కువగా ఉంటుంది, ఎండ కూడా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏజ్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులైతే ఓటు చూసాం. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్న వృద్ధ దంపతులు మనం చూస్తున్నాం. యువకులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. వెంగళరావు నగర్లో ఇది పరిస్థితి. వరుసగానైతే పెద్ద ఎత్తున ఓటర్లు అయితే పోలింగ్ స్టేషన్కు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తాం. రైట్ వాసు, థ్యాంక్ యూ.